హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తుల వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, నిన్న పోస్ట్లో ఒక వీడియో పెట్టాను, అందరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో దోస్తులు. అసలు మనం ఎక్కడున్నాం, మన చుట్టూ సమాజం ఎలా ఉంది, మనమందరం బావిలో కప్పల్లాగా ఉన్నాం దోస్తులు. ఒకసారి వీడియో చూస్తే ఏంటో అర్థమవుతుంది. అప్పుడప్పుడు మన వీడియోస్లో కొన్ని మంచి మాటలు చెప్తాం కదా దోస్తులు, దానిలో భాగంగానే ఆ వీడియో చూడమని చెప్తున్నాను. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 193తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 193లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సాలి పాడువాడ సాలిని కుక్కలెత్తుకపోను, ఈ సాలిని నక్కలెత్తుకపోను. అబ్బాబా, ఈగం పెడుతుంది, చల్లటి గాడిపత్తంది. గిట్లా కూసుంటే దీంట్లోనే కూసబుద్ధి అవుతుంది మంటల. ఎండలనే కూసబడితే రోజు మళ్ళా సలిసాలని మంట పెట్టుకున్నావా? ఎండలో కూసుంటే ఎంత సమ్మ ఉంటుంది. అరగంట కాగానే ఇక సిట అని సీమలు కుట్టినట్టు అవుతాయి. చర్మం మాడిపోతుంది కావచ్చుగా. నీ లెక్క బక్క ఉన్న వాళ్ళకు ఇంకెక్కనే చలి పెడుతుంది. నీ జాకెట్ పాడవాడు, అదేం జాకెట్, అదేం చీర అంత ధర పెట్టుకొని చలి పెడతలేదే నీకు? నువ్వు ధర పెట్టలేవా మరి మీద? నీది కూడా జబ్బల జాకెటేనే, నీ జబ్బలన్నీ తెరిచే ఉండే. ఏ ఇస్తాలి గంగల పోతే అరిచేతులు ఐసోలు అవుతాయి, అరికాళ్ళు ఐసోలు అవుతున్నాయి, ముక్కు చల్లగా అవుతుంది. అవునేమే, నాయి కూడా గట్లనే అవుతానే, అంటే చల్లగా ఐసు గడ్డలు లెక్క అవుతాయి. నువ్వు నా తరికనే బక్కగా ఎండకపోయినట్టుంటివి. ఇక కాదా ఇక నీకు సలే పెట్టదా అనే గోసుదానా? ఎందుకు పెట్టదక్క, మా పెడుతుంది, కానీ మరి మీ అంత పెట్టది. మరేమన్నా స్వెటర్ వేసుకోకపోయినావు? ఏం స్వెటర్లు మునిగినాయి, నాకు అసలు స్వెటరే దిక్కులేదు. ఏమన్నా కొన్నాడు అనుకుంటున్నావా నీ మొగుడు? ఇవేనా ఇటు వక్కలు వారెత్తాడుగా అవే వేసుకుంటా. అబ్బా అబ్బా అబ్బా, ఎంత ఎచ్చగున్నది, ఎంతసేపు మండుతాయో కట్టాలిగా. గాడిపచ్చినా కొద్దీ మంటలు ఎక్కువైతాయి మంచిగా. ఓ బక్కమ్మ కూడా ఇంకింత దగ్గరకు జరుగు, గాడెన్నో ఊరవతల కూర్చున్నావు. ఇంకెంత దగ్గరకు జరగాలి? ఓ మొగుడా, నా దగ్గరికి ఏం జరగమంటలే, నా సవితి దగ్గరికే జరుగు, మంటకు దగ్గర జరుగు అంటన్నా. చాలనా? ఏవా, నువ్వు దగ్గరకు జరిగితే నాకేందో అయినట్టు చెప్పబడుతుంది. అబ్బాబ్బా, చిన్నపిల్లల ఏడుపులే ఏడుపులు వినబడుతున్నాయి. ఇటుగా సరి తక్కువ వినబడబట్టే, ఇటు రానికి వినబడబట్టే. ఇక చిన్నపిల్లలు అత్తే ఏడవరా ఇక వినబడే సప్పుళ్ళు. ఇక అనసూయ బిడ్డ అత్తే ఇక అదొక ఏడుపు, ముగ్గురు ఏడుపులు వినబడతాయి. ఇక అనసూయ జాడపత్తకే కనబడతలేదు కదా, రాదా కొడుకు బిడ్డను చూడదా? ఇక గా బర్రెది ఎందుకు వస్తుంది, ఏమిటికి వస్తుంది? గాడ మంచిగా బర్రె తిన్నట్టు తినుకుంటే విత్తుతుంది కావచ్చు. ఈడికత్తే పని ఎలా పడుతుంది, ఓడి ఎత్తాడు. బిడ్డ దగ్గర ఉంటే సుఖం మంచిగా, అందుకే ఆడనే వలగబడుతుంది. ఒక్కసారి పోయింది రుచి మరిగినట్టున్నది, ఆడనే ఉంటుంది. ఒక్కసారి ఏంది ఎన్ని మాటలు పోలేదు, పోతూనే ఉంటుంది, అత్తనే ఉంటుంది. అయితే ఈమెనన్నా ఆడుకోవాలి, లేకపోతే ఆమెనన్నీ ఇడికి రావాలి బిడ్డ. అవో, నా మొగునికి బాగానే తెలుసు, సప్పుడు ఏక కూసుంటే ఏం తెలియదు అనుకున్నా. నేను చూస్తలేనా అవిగా మీ ముచ్చట్లింటలేనా రోజు? గమ్మురాలి ఉన్న బేబీ కూడా ఇప్పుడే వచ్చినట్టున్నారు. ఏం నానమ్మలో ఏం తాతయ్యల పటు. అమ్మమ్మ తాతయ్యలకు ఉన్నంత ఉంటుందా మరి నానమ్మ తాతయ్యలకు? గట్లాంటి ఇక సరిత వాళ్ళ అవ్వని చూడాలి, అది తల్లో అర్థం కాదు, అత్తనో అర్థం కాదు. గట్లుంటదా అని పోసి నువ్వేందో చెప్తావు గాని. నువ్వు పోయి చూడిపోతే వెళ్తుంది నీకు తల్లి అంటే ఏందో. దాని తల్లి వాళ్ళని గోస ఉచ్చుకుంటాండ్రు, ఇటు అత్త మామ ఇటు తల్లి. మొన్న వాళ్ళ అత్త పిల్లగానికి తానం భయంగా చూసినక్క. ఎవరు అత్త పోసినది? దానికి శాతనే కాదంటుంది. పోసింది రోజు ఆ పని మనిషి తానం చేయించంగా కూడా ఆన్నే నిల్చొని ఉంటుంది, ఎత్తుకొని పోతుంది పిల్లగాన్ని. మరి ఓలని చూసినవే నువ్వు? సరితను చూసి వాళ్ళ అత్త అనుకుంటున్నావేంది? నాకు గాయంత తెలియదా, గుడ్డిదాన్ని అనుకుంటున్నావా? సరిత వాళ్ళ అత్తనే నయమే మరి. అయ్యో, ఈ మంట కగ్గి పెడితే మంట అటే వాయనేమే. అగో, ఏమన్నావే గట్ల మంటవాయే? అవో నేనేమంటి, మీతోటే ముచ్చట పెట్టబడితే మనసులా ఏమనుకున్నదే మా అక్క, నన్ను తిట్టుకున్నావేందే? ఓ నువ్వు పెద్ద పాతీవరాతావు, ఇక
నిన్ను తిట్టంగానే ఈ అగ్నిదేవుడు పోతాండి ఇక కోపం వచ్చి. హీ అవ్వ. మన మొగుడు పతివ్రతుడు కాదు కావచ్చు కానీ మనం పతివ్రతలమే కదనే. మన ఇజ్జత్ మనమే తీసుకుందామా? మనకేమైంది? ఆవు ఆవు గాని మనం పతివ్రతలమేనైతిమి. మీరిద్దరు పతివ్రతలానే, నేను కాదా? ఆవు మరి మేం పరాయి మొగోని చూస్తామా ఏమన్నా చేస్తామా? మరి నేనేం చేసిందే? పరాయి ఆడోళ్ళని చూస్తానా చేస్తానా? నువ్వు ఇద్దరు ఆడోళ్ళని పడితివి. ఒక్కతే ఉండాలి, అప్పుడే పత్నివ్రతుడు అంటారు. ఏకపత్నివ్రతుడు రాముడు అట్లా. గది గది. మీరు పత్తిత్తులానే. ఏది మంటను ఆర్పుండి చూద్దాం. ఊదద్దు చెయ్యొద్దు, ఎట్లా ఆర్పుతారో చూద్దాం. చెల్లే పాటే. అక్క, మనం ఏందో నిరూపించుకుందామే. మేమే గనక మహాపతివ్రతలమైతే ఈ నిప్పు ఆరిపోవుగాక. ఆరిపోగాక. ఎంత ముద్దుగా ఉందండి పాప కదా? ఎవరిలాగుందే? మా రాజులాగుందా రాణిలాగుందా? నాకైతే ఎక్కువగా రాజులానే ఉన్నట్టు అనిపిస్తుంది. కదా, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. రాణిలా ఉంటే ఇంకా క్యూట్ గా ఉండేది. ఎందుకే? నా కొడుకు క్యూట్గా ఉండడా? నీ కొడుకు నీలానే క్యూట్ గా ఉంటాడు మురళి. కానీ పాప కదా, రాణిలా ఉంటే ఇంకా బాగుండేది. లేదు లేదు, ఇద్దరి పోలికలు వచ్చాయి. చాలా చాలా క్యూట్గా ఉంది. కళ్ళైతే పెద్ద పెద్దగా నాలానే ఉన్నాయి. నీ కళ్ళైతే రాలేవు మురళి, రాణి కళ్ళే అయ్యుంటాయి. హలో, ఎవరిని చూస్తున్నావు? నేనేమైతాను మురళి తనకి? నానమ్మ. నేను నీకు నానమ్మని. బక్కనానమ్మ. బక్కనానమ్మనే. చిన్నారి బక్కనానమ్మ ఎత్తుకుందా నిన్ను? నవ్వుతున్నావా మురళి? మా అక్క కరెక్టే చెప్పింది కదనే, ఒక్క నానమ్మ. మరి అనసూయ? అది బర్రె నానమ్మ. అగ చూడు, దాన్ని అంటేనేమో నిన్ను తిడుతుంది. అనసూయ అనగానే కథం ఎట్లా నవ్వుతుంది కిలకిల. సవితిపోరు. సవితిపోరు అంటే గిదే. వదినమ్మ, చిన్నారి ఎవరిలా ఉంది? నాకైతే ఎక్కువ రాజులానే అనిపిస్తుంది. కానీ ఇద్దరు పోలికలు వచ్చినాయి, ఎక్కువ రాజు వచ్చినాయి. నేను కూడా అదే అన్ననే. నీ బిడ్డ ఎవరు లెక్కున్నదిరా? మంచిగా ఉందా? అగ నువ్వు చూడలేదా అవే? సూత్తా సూత్తా. దానికి కూడా కాన్పు నేనే వేసేది ఉండనారా? ఏ గట్లంటవేంది అక్క? మరి సూలేవానే అంటే ఏందన్నట్టు? ఇక్కడ నేను ఒక్కదాన్ని ఎంత ఆగం ఎంత టెన్షన్ అయిందో తెలుసారా నీకు డెలివరీ రోజు? అవునక్క, రాజు చెప్పిండు. వాడు కూడా లేడట కదా అసలు. రాజు కూడా లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి పోతాడు? నీ సవితి రమ్మన్నది, పోయిండు. అనసూయనా? బర్రెదానికి అక్కడ ఒక్కదానికి వందుతలేదట, ఈయన్ని కూడా రమ్మన్నాడు. అనగానే ఇడుగురికిండు. పోకు రావలేగా అన్న ఇన్లేడు. ఇక ఓంతి అక్క, పాత ఎందుకు తలుసుకున్నాడు ఊకే? మీకేం తెలుసురా ఎన్ని కథలైనాయో. మీరు ఏవట్టి ఒక బిడ్డ చచ్చిపాయే. నా రాజుగాని కొడుకు అటు వాయే. గా పిల్లకు గర్భసంచి కూడా వాయే, ఇంకోసారి పిల్లలు పుట్టకుండా. ఆ రోజు నా టెన్షన్ చూడాలే. ఆ గుండె గట్టిగానే ఉన్నట్టున్నది. లేకపోతే ఎప్పుడో పుట్టుక్కని పోదు ఆ రోజు పడ్డ టెన్షన్కు. ఏంది అక్క? ఏం లేదురా. చిన్నారి తాత ఎత్తుకున్నాడా లేదా నిన్ను? ఎత్తుకున్నావు రమ్మన్వరాల్ని? ఏడా, అది ఇస్తనే లేదక్క. బేబీ ఒకసారి ఇయ్యే, మళ్ళీ ఎత్తుకునేవు నువ్వు. నేను అస్సలు ఇవ్వనక్క. ఈ మురళి చేయబట్టి నా కొడుకు పిల్లల్ని నేను ఒక్కసారి కూడా ఎత్తుకోలేదు. అయ్యో అవునావే, ఎందుకే? వాళ్ళు అక్కడ యుఎస్ లో, నేను ఇక్కడ. ఒక్కసారి వెళ్తానంటే కూడా వెళ్ళనివ్వలేడు మురళి. నా కొడుకు అయితే ఎన్నోసార్లు రమ్మన్నాడు పాపం. ఒక్కసారి అయితే వచ్చాడు కూడా నన్ను తీసుకెళ్ళడానికి. ఆవురా జంగిలి మొక్కపోడా, గట్ల చేస్తావురా? మరి అది లేకపోతే నేను ఎట్లుండని? నీ స్వార్థం చూసుకోరా, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోనరి. నిస్వార్థంగా ఉన్నదంటే మా అత్త ఒకతే. నిష్కల్మషమైన ప్రేమ మా అత్తది. సాల్తీ ఇక మస్తు చెప్పినావు. చిన్నారి. ఈడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాడు, ఆఫీస్ పని ఇంట్లోనే చేస్తా అంటాడు. తాపుకోసారి లేస్తాడు, వస్తాడు చిన్నారి బొన్నారి అంటాడు. ఏ ఆగే, నా చిన్నారి చూడు నన్నే చూస్తుందా? అవు నిన్నే చూస్తాందిరా, ఇప్పటిదాకా పిలిచింది కూడా డాడీ డాడీ అని. వినవాలే నీకు? వినవాలేదే, పిలిచిందా? నీ మోకాన్లో చెప్పు నడబెడితే అది ఉన్నది గింతంతా ఇన్నట డాడీ డాడీ అని విలువన్నాడు. ఇప్పుడే డాడీ అట ఏందో వీక్ పెట్టిండట దానికి. గిటి పక్కకు రారా ఒకసారి. అబ్బా ఎందుకే, నా చిన్నారిని చూడడానికి నేనైతే ఎప్పుడు కూలే దీనికైతే నా మీద.
సరే గాని ఒకసారి అయితే ఇటువా. ఏంటిదే? ఏం లేదురా, మన పక్కూరు కాక పక్కూర్లా మామ కొన్ని ఎకరాలు కొన్నాడు. భూమి అవే ఆ, మొన్ననే. చూసిరమ్మంట అవే. కాదురా, అందులో 2 ఎకరాలు నీ పేరు మీద రాస్తానా. ఒకసారి పోయి సంతకాలు పెట్టరాపో. ఏంది? పీసలేసిందా అవి నీకేమన్నా? అవి నాకెందుకు? నీకంటే నీకు కాదురా బేవకు. అగో, నాకంటది మళ్ళీ నాకు కాదంటది. చిన్నారి పేరు మీద 1 ఎకరం, ఇంకొకరు ఉడతారు కదా వాళ్ళకు 1 ఎకరం, 2 ఎకరాలు అన్నట్టు వాళ్ళ పేరు మీద పెడతాన్నా. ఇక వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి నీ పేరు మీదనే 2 ఎకరాలు. అర్థమైందా? వాటిని అట్లనే ఉంచి నా మనవానికి మనవరాలకి ఇయ్యు. మనవాడు మనవరాలంటే ఏంది? ఒక్కతే కదా బిడ్డ నాకు పుట్టింది. మళ్ళీ వచ్చేసరికి మనవాడు పుట్టాడా? ఏమైనా మనవాడు అంటారేంది? పిచ్చి పట్టింది ఏంది మీకు? సరే, మళ్ళీ మనవరాలు అన్న పుడుతుంది కదా ఎవరో అన్న ఒకరు. అది కూడా నాకెట్లా చెప్పొస్తుంది? ఒక్కరే కావచ్చు మాకు, లేకపోతే పుట్టచ్చు. ఇంకిద్దరు పుట్టినా పుడతారు. అట్లా కాదంటే ఇంకా 3 పుట్టచ్చు. మొత్తం 4 కావచ్చు మాకు. ఇంకా పెంచుకుంటా పోరా, ఇంకా పెంచుకుంటా పోయి క్రికెట్ టీం తయారీ అయ్యి. నేను రోగం పాడగాను. నేను ఒకటి చెప్తా, దాన్ని ఏడుకో పట్టుకపోతాడు. నేనేం చెప్దాం అనుకున్నానో కూడా మర్చిపోతా ఇక. ఆగు, ఇప్పుడు 2 ఎకరాలు నాకు రాస్తానవా? ఎవరికి రాస్తాను? అరే అవులే మొక్కపోడా, నీ పేరు మీద రాస్తున్నా ఇప్పుడు. నీ పేరు మీద అంటే నువ్వు అమ్ముకొని తినమని కాదు, అవి అట్లనే ఉంచి నా మనవానికి మనవరాలకి ఇద్దరికి ఇయ్యు. గదే అంటానే. 3 4 పుడితే ఏం చేస్తావు మరి? 3 4 ఎకరాలు ఇయ్యలేవు. మూతి పనులు రాలగొడతా నీ అమ్మ. ఇద్దరికి ఎక్కువగా అంటావురా నీ అమ్మ. నడు, 2 ఎకరాలు రాయించుకొని రాపో. ఆముకుంటాడానే? మామేంద్ర ఊకునేది, నేను చెప్పిన మామకు ముందే. మళ్ళా నువ్వు వచ్చినాక డప్పు సాటింపు వేయకు ఊరంతా. ఎవ్వలకు చెప్పకు, మీ అయ్యకు కూడా చెప్పకు. అర్థమైందా? ఎందుకు చెప్పద్దే? ఇస్తావు చెప్పొద్దంటావు. చెప్పొద్దన్నప్పుడు చెప్పకు గంతే. సరే. నీ అవ్వ పొరానికి సంతోషం లేదు మన్నో లేదు. సరే అంటాండు గంతేనారా. ఇప్పుడు ఏం చేయమంటావే? కాలు మొక్కమంటావా ఏంది? ఓ అత్త నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, ఓ అత్త అని కాలు మొక్కన్నా? నీకు ఏదైనా వాల్యూ లేకుండా పోతుంది. అసలు నీ పేరు మీద కాదురా, రాని పేరు మీద రాసేది ఉండే. నువ్వు ముట్టక్కుంటా అయిపోతే మంచిగా ఉండు. రాయి ఏవలద్దన్నారు. దాని పేరు మీద కూడా 2 ఎకరాలు రాయి. అనుకుంటాన్నా. నీ మీద, నీ పెండ్లం మీద, నీ అయ్య మీద, నీ బర్రమ్మ మీద, బేబీ మీద మనిషికి 2 రాసుకుంటా పోతా. సూపర్. దాన వీర శూర కర్ణురాలు మా అత్త అని చెప్తా అందరికి అప్పుడు. దొబ్బై మొద్దు మొక్కపోడా. మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పోవాలా, రెడీ ఉండి చెప్తున్నా. సరేగాని అత్త, ఎందుకే ఇవన్నీ? అన్నీ పెద్ద పెద్ద పనులు పెట్టుకుంటావు, అవసరమానే? మా ఆమె ఏమనుకుంటాడే? నీ పిల్లలు ఏమనుకుంటారు చెప్పు? ఎవ్వరు ఏమనుకోరు. నేనంటే అందరికి ఇష్టం. నేను ఏది చెప్తే అది తింటారు నా పిల్లలు. నాకు ఇష్టమైన వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఇష్టమే. చాలా. మరి ఇప్పుడే ఎందుకు? వాళ్ళు పెద్ద పెరిగినాక రాత్రేం పోవు. గట్. అప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలుసురా? నేను ఉంటానో పోతానో. పిస మాట్లాడకత్తా. నేను పోయేదాకా నువ్వు పోవు లేదంతే. మొండి ఘటం. నీ అయ్య జాగిరి ఉన్నది నా దగ్గర. నేనేటు పోవద్దిగా నిన్ను ఇడిచిపెట్టి. అవునే మరి, నేను నా అయ్య జాగిరినే. చాల్తీ ఇక సంబడం. వాళ్ళకి ఎవ్వరికి చెప్పకపోతే ఎట్లనే? వాళ్ళకి ఏం పెట్టలేవనుకోరా అందరూ? అనుకుంటావా? చిన్నదానికైతే 1.5 నెక్లెస్ ఎత్తా, చిన్న బుడ్డిది. ఇంకా మళ్ళీ గివ్వెందుకే? సాలదు ఒకటి. మరి ఫంక్షన్లా మేనత్త ఏం పెట్టలేదు అని అందరు నన్ను నావే ఆడిపోసుకోవాలి కదా, అప్పుడు నీకు మంచిగా ఉంటుంది. నీ వాళ్ళ కోసం పెడతా అంటున్నావా అని? మళ్ళీ ఆయనతో వాపస్ తీసుకోవు కదా అందరు పోయినాక. చెప్తాను కదా, నీకు బలిసిందిరా బాగా. ఏ చిన్నారి, ఏడుతానులేదు చూడరా, ఎంతసేపు అయ్యా తెచ్చుకొని. నా లెక్కనే నా మనవరాలు కూడా బేబీ అంటే ఇష్టం కావచ్చు. సిగ్గులేదు దీనికైతే. అగో, నువ్వు ఇంకా ఇన్నా ఉన్నావు రవారి. ఈయన ఉన్న అత్త, ఒకసారి దాన్ని ఎత్తుకొని పోతా అంటే నువ్వు తిడతావని భయం అవుతుంది. పోయి వర్క్ వేసుకపోరా అంటే ఏమైనా తొంగి చూస్తాడు నడే. పో, అత్త మంచి అత్తగానే కాదు. మంచిది పో. అరే నువ్వు కూడా వచ్చి అడ్డ నిల్సోరా, ఎవడో దొంగోడు చూసేది చూస్తాండి అప్పటి నుంచి. మీ అత్త అల్లుళ్ళ కామెడీలు అయిపోతలేవానే ఇంకా? రాణి, అబ్బా రాజుగా ఇక్కడ కొబ్బరి నూనె ఉంది, తీసుకురావా? ఇప్పుడు కొబ్బరి నూనె ఎందుకే? నెత్తికి నూనె పెట్టుకుంటావా చల్లగా? నెత్తికి కాదు రాజు, కాళ్ళు చేతులంతా వలుగుతున్నాయి, కొంచెం నూనె రాసుకుంటా. ఇప్పుడే స్నానం చేసినావానే? లే అటు పో. అంటే పెద్దమ్మ, బొంబాయి పెద్దమ్మ. నీ అవ్వ ఏందే నువ్వు? ఏమన్నా అంటే పెద్దమ్మని పిలుస్తావు? మరి నువ్వేం చేస్తున్నావు పిసా పిసా? ఏం చేసిందే? నీ అవ్వ నా పిల్లని దగ్గరికి నేనత్తే తప్ప అని?
ఏటవో నేను ఇప్పుడు నీకు పెళ్ళాన్ని కాదు, చిన్న పిల్ల తల్లిని. దాడిది గుడ్డేం కాదు. సాలిపోయిగా. ఏమైంది? ఎందుకు అట్లా అంటున్నావు? ఓకే. మొన్ననే డెలివరీ అయింది కదా రాజు, కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకే? ఎందుకేంది, కుట్లు పడ్డాయి నాకు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మొత్తం నొప్పులు పోనేలేవు. నీవా నేనేం చేసినా ఇప్పుడు? వట్టిగా దగ్గరికి వస్తే కూడా రానిత్తలేరు. నాకు తెలియదానే నీ పరిస్థితి. ఓ నీవా, నేను గట్లా వేస్తా అనుకుంటున్నావానే? భయపడుతున్నావా? ఉమ్, నీ ముఖం. నువ్వు నా బిడ్డకే కాదే, నాకు కూడా అమ్మవే. నిన్ను నేను అర్థం చేసుకున్నావే. నీ పరిస్థితి నాకు తెలియదా? నీకేదో చెప్పుదామని వచ్చినా మర్చిపోయినా. ఏంటి రాజు, చిన్నారి ఎక్కడుంది? నాన్న ఉన్న బేబీ అంటే ఎత్తుకున్నారు. ఇంతకుముందే పాలు తాగింది అది, అందుకే సప్పు లేదు. లేవు రాజు, ఎవరన్నా వస్తే మంచిగా ఉండదు. చల్, మంచిగా ఉండకపోతే మంచిగా ఉండకపోని నేను లేవా. గంట సేపైనా వండుకుంటా ఇట్లనే. కొబ్బరి నూనె తెచ్చి మొన్న తెచ్చిచ్చినావా? తెచ్చిస్తా, నేనే రాస్తా కావాలంటే. ఏం అవసరం లేదు. ఇంతకేం చెప్పడానికి వచ్చినావు రాజు? గుర్తొచ్చింది, ఆ అత్త గురించే. బొంబాయి పెద్దమ్మనా? ఉమ్, ఏమైంది రాజు? ఏం లేదే, ఇక పక్కూరు కాక పక్కూర్లోనట మామ కొన్ని ఎకరాలు కొనుక్కున్నాడట భూములు. ఉమ్, అవును, లోన్ తీసి కొన్ని భూములు కొనాలన్నది పెద్దమ్మ. కొన్నారట్నా? నిన్ననే కొన్నారట. ఉమ్, అయితే అయితే 2 ఎకరాలట నా పేరు మీద రాస్తుందట. 2 ఎకరాలా? ఎందుకు రాజు? వాటిగానే మనకిద్దరు పిల్లలు పుడతారట, చెరొక ఎకరం అట. ఎందుకు రాజు ఇవన్నీ వేస్తుంది పెద్దమ్మ? వచ్చి మనల్ని ఇంత మంచిగా చూసుకుంటుంది, అదే ఎక్కువ అసలు. నేను చెప్తింటదావే. నేను చెప్తా పెద్దమ్మకి, ఏమనుకుంటుందో ఏమో పెద్దమ్మ. ఎన్ని వేస్తుంది మనకి, ఇద్దరికి తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటుంది. మళ్ళీ ఇవన్నీ అవసరమా కట్న కానుకలు? మనం ఎవరని చెప్పినా అయినది అది, దాని సంగతి నీకు తెలియదు. మీ మామయ్య ఏమనుకుంటాడు? వాళ్ళు ఎవ్వరు ఏమనుకోరు, ఇది ఏదంటే గదే. వాళ్ళ పిల్లలు? చెప్తున్నా కానీ ఇదంటే అందరికి ఇష్టం వాళ్ళ ఫ్యామిలీలా. ఇదే చెప్తే అది అంటారు. నీకు ఇంత మంచి మేనత్త దొరికింది. కాదు, మేనత్తకే నేను దొరికిన. మరేమన్నావు లాస్ట్కి? ఏమనలే, ఇవాళ రేపో మా అమ్మ ఫోన్ చేసి రమ్మంటాడట. ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయి సంతకాలు పెట్టి రావన్నట. నువ్వేమనుకుంటున్నావు రాజు మరి? అద్దనైతే అన్ననే, అది పోకపోతే చంపుతుంది నన్ను. ఉమ్, ఎవరికి చెప్పొద్దన్నదే, నువ్వు కూడా ఎవరికి చెప్పకు. సరే. ఏమై బిడ్డ అత్తాంటివి, పరీక్షలు ఉంటే ఉండే చచ్చిపోతామంటారు కదనే. వస్తున్నారా? గదే బిడ్డ చచ్చిపోండి సప్పుడేక, ఓ పని అయిపోతుంది. ఇక మిమ్మల్ని ఎవ్వరు అనరు. ఇక చూడలేదు అయ్యో చెల్లెకు కొడుకు కుడితే అని ఎవ్వరు అనరు. వచ్చి చూసిపోతే అయిపోయా, పని అయిపోయా. ఇక పిల్లగాళ్ళని అటు ఇటు ఇప్పుడు ఎందుకు కష్టపెట్టుడు ఎందుకు సలిలా, మీరే వచ్చిపోతుగాల వచ్చి సాయంత్రం పోతే అయిపోతుంది. వీళ్ళు 21 ఫంక్షన్ చేస్తారో చెయ్యరో మనకేమెరక. చేస్తే గిట్ట పిల్లల్ని అల్లుళ్ళని తీసుకొని వస్తే అయిపోయా. ఇప్పుడైతే మీరు వచ్చి చూసిపోండి, 1 గంట 2 గంటలు కూర్చోవాలి, చూడాలి, తినాలి, పోవాలి, అయిపోయాయి. నాకు కూడా అంత మనసున పడతలేదు ఇడ. మీరు ఒకసారి వచ్చి చూసిపోతే మిమ్మల్ని చూస్తే నాకు మనసులో ఇమ్మలం అవుతుంది. 21 మనం ఎందుకు చేస్తాం? మొదటి కాన్పు లేదు, రెండో కాన్పు లేదు. మీ నాన్న ఉంటే చేద్దు, మీ నాన్న అక్కడెక్కడ అవుట్ ఆఫ్లు ఉంటే నేను ఒక్కదాన్ని ఎడకని పోవాలి, ఏమని చేయాలి? నాతోటి కాదవ్వా, వాళ్ళు ఏమన్నా అనుకోని నేను చెయ్య. ఏంది వాళ్ళకి ఏం తక్కువైంది, చేసుకొని మంచిగా వండి పెడతా ఉంటే కమ్మగా తినుకుంటా కూర్చుంటాను. మీ చెల్లెకి ఏమన్నా ఉందా నా మీద ప్రేమ? నేను ఉన్నా అని లేదు, అమ్మ అని వచ్చి మాట్లాడు లేదు, ఏం లేదు. అయితేనేమో గూట్లో పోయి వంటుంది, లేకపోతేనేమో వాళ్ళ అత్త దగ్గరికి వచ్చి అత్త అత్త అని అత్త చుట్టూ తిరుగుతుంది, లేకపోతే మొగుడు అత్తే మొగుని చుట్టూ. ఎక్కడిది, నాతోటి మాట లేదు, ముచ్చట్లేదు. వాళ్ళ అవసరానికి నేను వచ్చిన, నా అవసరానికి వాళ్ళు వచ్చిండు అన్నట్టున్నది ఇప్పుడు. నేనెందుకు భయపడతా, నేను అస్సలు భయపడా. ఇంకో 2 రోజులు ఉండి వచ్చేత్తిగా. వీళ్ళకి సాకిరి చేసుడు ఎక్కువరా బాబు అంటే అత్త మామ వచ్చి కూడా ఇన్నే ఏరిండ్రు. ఇంకా బంటితో అంటే ఆడు కూడా ఇన్నే ఉంటాడు. అందరికి బల్బులు బాగున్నాయి ఇడ. వాళ్ళ బల్బులేమి చెల్లెకి కూడా వచ్చినట్టున్నది. గట్లున్నారు ఇల్లు. మంచిగానే ఉన్నాడు. మీకేమో మొదటి కాన్పుల బిడ్డలు పుట్టే, దానికేమో కొడుకు పుట్టే. ఎప్పుడు పుడితేంది కానీ మీకైతే బిడ్డ పుట్టంగానే మస్తు ఫీల్ అయినా నేను.
మళ్ళీ ఇద్దరికి కొడుకులు పుట్టిండ్రు అమ్మాయి అనుకున్నా. దీనికి ఫస్ట్కి కొడుకు పుట్టేసరికి ఆగుతాను లేదు ఇక. మమ్మీ అనేది ఒక్కనాడు ప్రేమగా మాట్లాడేది మీ చెల్లె. దానికి అయ్య మీదనే కొట్టుకుంటుంది. మీ అయ్యాడు ఏం చేస్తాడో ఎవతిని పట్టుకొని తిరుగుతాడో నాకేమరక. అయినా అయ్యనే ఇష్టం దానికి. నువ్వే పెంచినావా నన్ను? నాన్న పెంచలేదా అంటది ఇంకా. ఓ బాగానే పెంచింది ఇక నాన్న. చూసుకున్నాడు కానీ ఓర్వది నన్ను. మీ అయ్య ఎట్లా ఓర్వడో అది కూడా నన్ను ఓర్వది. వాళ్ళిద్దరు ఒకటే పార్టీ. మీరన్న నన్ను అమ్మ అమ్మ అనుకుంటా మాట్లాడిస్తారు. రాండ్రి నేను ఇన్నే కూర్చున్న హాల్లో. రాండ్రి బస్ స్టాండ్లో దిగినాక ఫోన్ చేయండి. బస్సులు వస్తలేరానే? కార్లు వస్తాండ్రా? సరే బిడ్డ, ఇద్దరు కలిసి రాండి కార్లని. మనకు బస్సులు ఎక్కడేడా అలవాటు అయింది. నేను వీళ్ళ కోసం బస్సులలో పడి వచ్చిన. రాని వాళ్ళ అమ్మ ఉన్న నేను ఒక్కసారి అటు వచ్చినందుకు ఇక చదువుతాండ్రు నా మీద. ఇక బస్సులలో ఎప్పుడు ఎక్కినామే మనం అలవాటు ఉన్నది మనకు. ఎప్పుడు అల్లుళ్ళు కారాలు అనేది తిప్పుతారు. ఇలా కారేడ మునిగిందే, కొనలేరు కారు లేదు మనలేదు. రోజులు మాత్రం బాగున్నాయి. అత్త మామలకు లేదు, కార్లు ఎవ్వరకు లేవు. ఇగో చెప్తాను నేను, మంచి గుణం ఉన్న వాళ్ళకే అన్నీ మంచిగా ఉంటాయి. గుణం మంచిగా లేని వాళ్ళకు ఖరాబు ఉన్న వాళ్ళకి ఏముండయి. ఎప్పుడు ఏడ్చుకుంటూ చస్తారు వాళ్ళు. మీ గుణాలు మంచిగా ఉన్నాయి కాబట్టి మంచి మొగులు దొరికిండ్రు, మంచి అత్త మామలు అందరు మంచిగా ఉన్నారు. కార్లు బంగ్లాలు ఏసీలు గట్లున్నాయి అన్నీ. అయ్యా నాకే మీ ఇళ్ళకి రాబుద్ది అవుతుంది కాదే, ఆడనే ఉండబుద్ధి అవుతుంది. గన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు. గీడేం పాడైనాయి. వేసామన్నా దుబ్బనా ఏం దిక్కుండదు. అంటే వేసుడు వారేసుడు. ఇంత ముచ్చట పెడదామన్నా మంది కనబడరు, రోజులు కనబడరు. ఇంట్లో వాళ్ళు కూడా గంతే దూరమే మునుగుతారు. యాస్టకత్తందవ్వా. ఇంకోసారి రావద్దు. దీనికి ఒకలే ఉడతా చాలుగా, ఇంకొకరు పుట్టద్దని కోరుకుంటా దేవుణ్ణి. వద్దు. మీకు ఇద్దరు అయితే ఏంది, దానికి ఒకటి అయితే ఏంది. ఒక్కటి చాలు దానికి. నాతోటి కాదు అచ్చుడు చేసుడు. ఇప్పుడు ఏ శాతం అయితే లేదు. ఇంకొన్ని రోజులైతే నాకేడ శాతం అవుతుంది. సరే బిడ్డ రాండి, మరి మెల్లగా రాండి. అమ్మా ఏందే అక్కలు వస్తున్నారానే? నువ్వు వాళ్ళకు ఫోన్ అన్న వేసి చెప్పినావే కనీసం? దేనికోసమే? వాళ్ళు ఎట్లా వచ్చి చూసిపోతారు. ఫోన్ చేసి అన్న చెప్పినావా? ఈ అమ్మాయి ఏమన్నా ఫంక్షన్ ఆవేమన్నానా? చిన్న పురుడు కూడా వేయలే. పురుడో ఏదోటి ఎత్తే ఫోన్ చేసి చెప్తారు కానీ ఫంక్షన్లకే ఫోన్ చేసి చెప్తావే. చుట్టపు సూపోలు లెక్క అయినరు నీకు కదా తోడబుట్టిన వాళ్ళు. ఇప్పుడు ఏమైంది అమ్మ గంతగానం ఏం చదువుతాను? గదే నేను కొంచెం గట్టిగా మాట్లాడితే చదువుతాన్నావు ఊరుతాన్నావు అంటారు. మీరు చేసే పనులేమో గిట్లుంటాయి. ఎందుకే అమ్మ వాటికి నన్ను ఇట్లా సతాయిస్తున్నావు? నేను ఇప్పుడు ఏమన్నా అన్నా నిన్ను? అనడెందుకు, నీ చేతలనే తెలుస్తుంది. ఎందుకు వచ్చిందా ఈ ముసలిది అనుకుంటాను నువ్వు కదా. అమ్మ పిస మాట్లాడక చెప్తున్నా. నాకు గట్టి కొడితే తలకాయన వస్తుంది, అందుకే సప్పుడే కూకుంటానా. ఏమైంది? తల్లి బిడ్డలు ఎందుకు కొట్లాడుతాండ్రు? మేము మాట్లాడుకుంటే కూడా కొట్లాడినట్టయినా పడుతుంది కొందరికి. అయ్యో ఏమైందని అడుగుతానా నేను, తప్ప? చెప్పే అమ్మ. అక్కలకి ఇట్ట వస్తుండ్రా కరెక్ట్ చెప్పు. శరత్ నీ ఏమన్నా తెప్పిమంట? ఏం అవసరం లేత్తి. ఇక నువ్వు తెప్పిస్తావనే వస్తాండే ఇందళ్ళు. వాళ్ళకింట్లో దిక్కులేదనుకున్నావా? నీకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అక్కోళ్ళు, అర్థమైందా? కార్లు బంగ్లాలు ఏసీలు అన్ననే వాళ్ళకు. నీ లెక్క ఇట్లాంటి కొంపల వాడు ఎడతలేరు. ఏం మాట్లాడుతున్నావమ్మా? మా అత్తమ్మ ముందట. అత్తమ్మ ఉంటే నాకేంది, పిత్తమ్మ ఉంటే నాకేంది? నేను ఎవరికి భయపడా, నాకు భయమే లేదు. ఏమైంది వదినమ్మా? ఎందుకు అట్లా నా కోడల మీద కోప్పడుతున్నారు? నీ కోడలు సత్యపూస అని కోప్పడతానా. ఏం జరిగింది అసలు? ఏం జరుగుతుంది? ఏం జరగలే. ఈ పిల్ల డెలివరీ అయినాక అక్కలకు ఫోన్ చేసి చెప్పన్నా అద్దా? చెప్పు వదినమ్మా. నువ్వన్నా రీతి రేవు చెప్పు దానికి. ఎవరికో మస్తు మంది ఉన్నారు చెప్పేటి. అందరికి చెప్పకున్నా కనీసం అక్కలకన్నా చెప్పన్నా అద్దా? గా పిల్ల డెలివరీ అయింది, బాలింతను పట్టుకొని ఏం చదువుతాన్నావు వదినమ్మా? గట్లా ఉర్రితే తలకాయ నొప్పి లేస్తుంది ఆమెకు. సరిత, నువ్వు లోపలికి వండకపో అమ్మా. ఏమోగా బాలింతను పట్టుకొని ఏమో చదువుతాంది. ఇక బాలింత లెక్క నన్న ఫోన్లు పట్టుకొని అందరికి ఫోన్లు చేసుకుంటే చెప్తారా నా కొడుకు కుట్టిండని? అయితే భర్త చెప్తుంది, లేకపోతే తల్లిదండ్రులు అత్తమామలు చెప్తారు. మాకు న్యూస్ తెలియంగానే మేము అందరికి చెప్పుకున్నాం, మా ఆయన నేను. మీరు కూడా గట్లే చెప్పుకోవాలి. మీ ఆయన దుబాయ్లో ఉన్నాడని అంటావు ఏమన్నా అంటే. అయితే ఏంది, నీకు ఒక్కదానికి ఫోన్ చేసి చెప్పత్తలేదా? గిటి మాట్లాడుతూ ఉంటే గట్టి దిక్కు తిరిగి కూర్చుంటావు ఏంటి అని? నాకు మెడలు పట్టుకున్నాయి, అటు తిరగత్తలేదు. కావాలనే యాక్షన్లు చేస్తుంది మా అమ్మ.
అల్లుడు అంటే కూడా రెస్పెక్టే లేదు మా అమ్మకు. మరి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పన్నావే అక్కలిద్దరికి. అక్కలకి చెప్తావు ఎక్కడ నా పెళ్ళైన వాళ్ళకు బావలకు చెప్తారు కానీ ముందుగా వాళ్ళ మొగలకు చెప్తారు కానీ అక్కల కాడలకి ఎప్పుడైంది? ఏం మొగోళ్ళో ఏందేనా అమ్మ, నువ్వేమంటున్నావు నాకేం అర్థమవుతలేదు. నీకెందుకు అర్థమవుతుంది కానీ బావలకు ఫోన్లు చేసి చెప్తే అక్కలను పంపుతాడు. నువ్వు వాళ్ళకి ఎప్పుడే దిక్కులేదు, వాళ్ళు ఎట్లా పంపుతారు అనుకున్నావు? ఇక అమ్మ వాళ్ళకి ఇష్టం ఉంటే రాని, లేకపోతే లేదు. ఊకే నువ్వు నాతోటి చదువుడేంది? చెప్తా రాని, వాళ్ళు వచ్చినాక చెప్తా. నీకట ఇష్టం ఉంటే రాని, లేకపోతే లేదంట అంది మరి రానని చెప్తా. చెప్పుకో అమ్మ, ఏం నష్టం లేదు నాకు. అగజూడు ఇప్పుడు వాళ్ళిద్దరు వస్తా అంటారు. వాళ్ళకి ఫోన్ చేసి మీ చెల్లెకి ఇట్లా అంటుంది రాకుండ్రి అని చెప్పన్నా. ఇక అమ్మ వచ్చేటోళ్ళని రాని, పిస గెలకకు నువ్వు. నేనేం అడిగినా అసలు నిన్ను అక్క వాళ్ళు వస్తున్నారా ఏమన్నా తెప్పిస్తా అని అడిగినా. ఇవాళ గతి లేదుగా, నువ్వు వండింటే తినడానికి వస్తాండ్రు. నేనేడ వండుతున్నా అమ్మ, నువ్వే కదా వండబడుతుంది. ఏమప్ప నేను సపరేట్గా పోతా. పెద్ద బిడ్డ దగ్గరకో నడిపి బిడ్డ దగ్గరకో ఖచ్చితంగా పోతా. పోతే పోయేవుతి, ఉన్న రోజులు ఈడ మంచిగా ఉంటాయిపోయి. ఇంక ఉన్న రోజులు ఎక్కడిది? నా బిడ్డలు వస్తే బిడ్డలతోటే పోతా సపరేట్గా. మంచిగా కారు కూడా పట్టుకొచ్చిండట, కార్లో పోతా. అబ్బో, ఇద్దరు ఆడవాళ్ళు కార్లు వస్తాండ్రా? అవు మరి, డ్రైవర్ని పెట్టుకొని వస్తాండ్రు. మీరు నా బిడ్డల గురించి ఏమో అనుకుంటాండ్రు కదా. ఈ సర్తను చూసి నా బిడ్డ కూడా గిట్లే ఉంటుంది అనుకుంటాండ్రా? వాళ్ళదంతా అమెరికా స్టైలు. ఏం స్టైల్ అత్తారు కదా, చూద్దాం ఇక. నీ స్టైల్ ఏందో నీ పిల్లల స్టైల్ ఏందో మరి. నా కోడలు ఎందుకంటున్నావో చూద్దాం. అయినా నాకు అన్నయ్య ముందు ఎవ్వరు సాటరారు. ఎందుకు సాటరారు? ఆయనకేం పాడేనే అని. నా పెద్ద బిడ్డలకు మస్తు ఆస్తులు ఉన్నాయి. మనవన్లకు మనవరాన్లకు ఆస్తులే ఆస్తులు. వీనికే పాట ఆస్తులు ఉన్నాయి. గిదే కిరాయి కొంప. అమ్మ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అట్లా పిస మాట్లాడితే నేను ఫీల్ అవుతాను కూడా లేదు కదా నీకు? ఏం పిస మాటలు అనే ముందు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ పిల్లగాడు ఎవరికి సాటి రాదంటే మరి నాకు కోపం రాదా? వీడెవడే మరి? వీడు కూడా నీకు మానవడే కానీ. మానవడే కానీ ఎట్లా అంటాను చూడు మీ అత్త. వాళ్ళకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి తెలుసా? వాళ్ళ కాలి గోటుకు కూడా వనికిరారు మీరు. ఏమో బాగా పెద్దరికని చెప్తాండ్రు. వాళ్ళు చూడు ఇప్పుడు ఇద్దరు ఎంత నిమ్మలంగా ఎంత అణిగి మణిగి ఉంటారు. గంత ఆస్తులున్నా కూడా అట్లా ఉండనే ఉండరు. మీరు ఏమి లేకున్నా ఎగిరెగిరి పడతాండ్రు. ఏమి లేనమ్మా ఎగిరెగిరి పడ్డట్టు. అవేం మాటలు అవేం కథలు. వామో, ఇట్లాంటి ఆడవాళ్ళందరూ నేడ చూలే అమ్మ. అత్తమ్మ మీకు చేతులెత్తి మొక్కుతా, మా అమ్మ అన్న ఏవి పట్టించుకోకండి. ఎట్లా భరిస్తానవమ్మా మీ అమ్మను? అసలు ఎందుకు రమ్మన్నావు మీ అమ్మను? మరేం చేయమంటారు అత్తమ్మ, నాకెవరున్నారని? మేము లేమా కోడలా? మాకు చెప్తే మేము రాకపోదమ్మా? ఆయనకి మచ్చి ఏం చెప్తాంది? ఇంత కూర ఎత్తాంది, బియ్యం పెడతాంది గంతే కదా. నాకే రాదనుకున్నావా? నా కొడుకు అన్నిటికీ పని మనుషులనే పెట్టిండు. మా ఊళ్ళో కష్టమవుతుందని. గది బంగారం లాంటి మనసు. ఆస్తులంటే గవి. ఎన్నున్నా లేకున్నా మనసు మంచి మనసు ఉండాలి. గిదేందమ్మో, రేపు నా కన్నయ్య కూడా ఇట్లాంటివి నేర్చుకుంటాడు. ఓ రకుండ్రిగా ఆయనతో నా బిడ్డలు రాజుకి ఇంటే మళ్ళీ బాధపడతారు. అతిథులను కష్టపట్టద్దు ఎవరైనా. నువ్వే కదమ్మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను కూడా మీకు అతిథినే అవుతా, అర్థమైందా? మీ అందరూ ఒకటే, మీరు. నేను సుట్టపు సూపుకి వచ్చిన, నన్ను ఎంత మంచిగా చూసుకోవాలి. ఇష్టం ఉన్నట్టు మాటలు అనబడుతుంది. వాయమ్మో, నేనేమన్నా అమ్మా నేను మాటలు? అమ్మని కాలు మొక్కన్నావే, చెప్పే మొక్కుతా. కొంచెం సేపు మాట్లాడకుండా సైలెంట్గా ఉండే. చెప్పునా? నేను పోతున్నా బిడ్డ. ఇక ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ? 2 రోజులు పోయి మళ్ళీ వస్తావు కదా. 2 రోజులు అయితే ఏంది, పోవుడే కదా. నేను పోనంటే ఊకుంటారా ఎవరన్నా? వనిలో నిడిచిపెట్టిన పోబుద్ది అయితే లేదు. అయినా నన్ను అందరు పొమ్మంటాండ్రు. చూడు, మీ అమ్మ కూడా నేను ఎంత పోతా అంత ఇష్టం. నిన్నెవడు పొమ్మన్నాడే? నేను పొమ్మన్నానా? అదేవతో ఫోన్ చేసి నిన్ను బేరియంగానే పోతా అని ఎగురుతున్నావు. పో, నాకేంది? వనిలో చూసిన వారు ఎట్లా అంటుందో మీ అమ్మ నన్ను. వనిల కోసం ఒక్క పాట పాడతా. వద్దు మమ్మీ ప్లీజ్, నువ్వు పోకున్నా మంచిదే. పాట పాడకే. నువ్వంటే నేనేనా? నీకోసం కాదు నేను వాడేది, నువ్వు వనిల కోసం పాడుతున్నా. చెవులు మూసుకుంటా పాడు. అవ్వ చూసిన వారు ఎట్లా అంటుందో మీ అమ్మ. నేను పాట పాడితే కూడా మీ అమ్మకి ఇష్టం లేదు. చెవులు మూసుకున్నా తొందర వాడు మమ్మీ. మూసుకోవే మూసుకో.
వనిలు నువ్వైతే మూసుకోకు. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా. అయిపోయిందా మమ్మీ? పిల్లలని లేకున్నా దూరంగా వెళుతున్నా. కన్నయ్య నవ్వుతున్నావా? పాట పాడితే నవ్వుతున్నావా? నేను పోతా అంటే నవ్వుతున్నావా? నా చికెన్ చిట్టిపై మీ ఇంట్లో వదిలేసి వెళ్తున్నా. నా చికెన్ మటన్లో పిస్సు రొయ్యలు వదిలేసి వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా గనిలో నేను వెళుతున్నా. అయిపోయింది పాట. మమ్మీ నా హనీ ఏడుస్తుందానే? ఇటు ఇయ్యదాన్ని. నేను పోయేటప్పుడే ఇస్తా. అందుకే పాట పాడకే అని చెప్పిన. నేను పాట పాడినప్పుడు నవ్విందే. పాట పాడు ఆపేసినాకనే ఏడుతుంది బిడ్డ వనిలు. అగో వదినమ్మా, ఏమైంది? మొహం ఎలానో పెట్టారు? నేను పోతున్న వదినేగా, నన్ను మర్చిపోకుండ్రి. ఆ ఓటి ఏమన్నా స్నాక్స్ చెప్పితే నా కోసం దాచిపెట్టుండ్రి. నేను మళ్ళీ 4 రోజులైనాక వస్తా, సరేనా? సరే వదినమ్మా, ఎందుకు అంతగా బాధపడుతున్నారు? పక్కురేగా మీరు వెళ్ళేది. అందరు నీడ్స్ పెట్టి పోవాలంటే దుఃఖం వస్తుంది. హరే రామా, అదే మేడడం. కొత్త పెళ్లి కూతురు కదా అత్తగారింటికి వెళ్ళమంటే ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. కొత్త పెళ్లి కూతురు అత్తగారింటికి పోమ్మంటే ఎగురుకుంటేనే పోతుంది, ఏమేడవది. మొగుని పట్టుకొని ఎగురుతుంది. తర్వాత కొన్ని రోజులకు వెళ్తుంది దానికి, అప్పుడే ఏడుతుంది. సరే, చిన్న పిల్ల కదా స్కూల్కి వెళ్ళమంటే ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. ఇది కరెక్టేనా? అరేరే, నా హనీ కూడా నేర్చుకుంటోంది. స్వప్న, హనీని తీసుకో. ఇస్తలేదు అత్తయ్య మమ్మీ, వెళ్ళేటప్పుడే ఇస్తుందంట. నీకేమైంది? చెవులు ఎందుకు మూసుకుంటున్నావు? అత్తయ్య మమ్మీ ఊకుకే పాటలు పాడుతుంది, వినిపించేద్దాన్ని మూసుకున్నా. మరొకటే మూసుకున్నావు, ఇంకొకటి ఎందుకు తెరిచించావు? హనీ ఏడుపు వినిపించాలి కదా అత్తయ్య, అందుకే ఒకటి తీసుంచాను. మమ్మీ పాట స్టార్ట్ చేయగానే మళ్ళీ మూసుకుంటాను.